తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గ్రోత్ కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో 8, పార్లమెంట్లో 8 స్థానాలు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక 40-45 నియోజకవర్గాల్లో మీకు ఆల్మోస్ట్ క్లియర్ కట్ ప్రాతినిధ్యం ఏదో రూపంలో మీ పార్టీ కార్యకర్తలు, లీడరు, ప్రజాప్రతినిధి వెళ్ళడానికి ఒక స్కోప్ కనిపిస్తుంది. ఉన్న 119లో హాఫ్ ఆఫ్ ది సీట్స్లో మీ ప్రజెన్స్ ఇమ్మీడియట్గా కనిపిస్తుంది. మీ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మీ పార్టీ 2028లో తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకోవడం కోసం రజనీకాంత్ గారు 2 విషయాలు స్పష్టమైన ఇవాళ 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళ అర్థమైపోయింది. మనకు మీరు ఇక్కడ సర్వే చేయండి తెలుస్తుంది. రెండవది ఏంటంటే కూడా మనకు అర్థమైపోయింది. మూడవది ఏంటంటే ఇవాళ ఒక మల్కాయి తీసుకుంటే ఒక మల్కాయిని 15 అసెంబ్లీలతో సమానమైనటువంటి పార్లమెంట్, 15 అసెంబ్లీతో సమానమైన పార్లమెంట్. అందుకని ఇవాళ మోర్ దెన్ హాఫ్ సీట్లు గెలిచినట్టుగా మీరు టెక్నికల్ చెప్తున్నారు. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పార్టీ అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే నెంబర్ 1 స్థానంలో ఉంది, లేకపోతే ఇవాళ సెకండ్ స్థానంలో ఉంది. మీరు చూస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో కూడా 17 నియోజకవర్గాల్లో కూడా థర్డ్ ప్లేస్కి పోయింది. కాబట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది 6 నెలల కాలంలోనే విఫలమైన ప్రభుత్వం. కాబట్టి వచ్చే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ యావత్ ప్రజానికానికి మేము దగ్గర కావడం, వాళ్ళ ఉద్యోగాల్లో చోటు సంపాదించుకోవడం, ఇవాళ రాబోయే కాలంలో పార్టీని గెలిపించుకోవడమే మా ఎజెండాగా ఉంటుంది. రైట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఎన్డీఏ విజయం తర్వాత అక్కడ బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు సంబరాలు చేస్తూ అక్కడ మోదీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం పలుకుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఆ దృశ్యాలు సైడ్ బాక్స్లో వెండి ఈటెల రాజేంద్రతో డిస్కషన్ కంప్లీట్ చేద్దాం. రాజేంద్ర గారు, ఫైనల్ అండ్ క్రిటికల్ పాయింట్ 2028 వరకు వెయిట్ చేస్తారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం కోసం? లేదు అనుకుంటే ఈలోగా రకరకాల పరిణామాల్లో, సమీకరణలో మార్పులు చేర్పులు వస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ పర్సన్గా మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి మధ్యలో ప్రభుత్వ మార్పు తెలంగాణలో చూడొచ్చా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పార్టీ, ప్రజలిచ్చిన మ్యాండేట్ కొనసాగాలని చెప్పి కోరుకునే పార్టీ, ఏ హామీలైతే ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరే పార్టీ, అమలు చేయకపోతే కొట్లాడే పార్టీగా ఉంటుంది తప్ప నేను ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని, మేము ఉంటే రావాలని ఆలోచన లేదు. కానీ వాళ్ళందరూ సభలైన గ్రూపులు ఉన్నాయి చేసి ఇలా స్టార్ట్ అవుతుంది. మీకు పాత కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ విజయం సాధించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ నా విజయం సాధించాలని అక్కడ కూడా విజయం సాధించారు. ఇవాళ తేలిపోయింది, ఇది వట్టిదే అని తేలిపోయింది. మీద మీతో నాకు తేలిపోయింది. కాబట్టి వాళ్ళ మధ్య కొట్టాలంటే మీకు చెప్పలేము. కానీ భారతీయ జనతా పార్టీగా మాత్రం మాకు 2 కర్తవ్యాలు. 1, మా పార్టీని విస్తృతపరచుకోవడం, 2, ప్రజల ప్రేమను పొందడం, 3, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ప్రభుత్వం మీద పరిశీలనం, 4, కేంద్రం దగ్గర మోడీ గారిని మెప్పించి ఒప్పించి ఇక్కడ ఉన్న సమస్యలు పరిశీలించడమే మా ఎజెండా ఉంటుంది తప్ప మాకు ఇంకో ఎజెండా లేదు.